జూన్ 24, 2025 ఉదయం 5 గంటలకు డైల్ 100కు ఓ కాల్ వచ్చింది. ఎవరో దారిలో చనిపోయి ఉన్నారు సార్, అర్జెంటుగా పోలీసులను పంపండి అని చెప్పారు. అనంతపురం రూరల్ కంబదూర్ మండలం అక్కపల్లి రోడ్డుపై ఓ వ్యక్తి శవం ఉందని సమాచారం. తాము పొలం దగ్గరకు వెళుతుండగా చూశామని ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. రూరల్ డీఎస్పీ వెంకటేష్, సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబులు అక్కడికి వచ్చి విచారణ మొదలుపెట్టారు. అయితే మృతుడి గురించి తెలిసిన వారు వివరాలు చెప్పాలని పోలీసులు కోరారు. దాదాపు 60 మంది వరకు అక్కడ గుమిగూడారు. అంతలో ఓ యువకుడు చనిపోయిన వ్యక్తి తనకు తెలుసని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి పేరు సురేష్ బాబు, పాళ్ళూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను కళ్యాణదుర్గం రోడ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. అతని దగ్గర చాలాసార్లు కొనుక్కొని తిన్నానని చెప్పాడు. దీంతో పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఇంతలో పోలీసు జాగిలాలు కూడా అక్కడికి వచ్చాయి. మరోవైపు పోలీసులు మృతుడి భార్యను కూడా పిలిపించారు. ఆమె పేరు అనిత. తన భర్త చాలా మంచివాడు, అతనికి ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదని చెప్పింది. అంతేకాదు అనుమానం కూడా లేదని చెప్పింది. ఆ మాట చెప్పగానే పోలీసులు ఆమెను కూడా అనుమానించారు. అయితే పోలీసు కుక్కలు మృతదేహం దగ్గర నుంచి 2 కిలోమీటర్లు పరిగెత్తాయి. గ్రామంలోని జనమంతా కూడా టెన్షన్గా చూస్తున్నారు. ఎందుకంటే హంతకుడు మా గ్రామంలో ఉన్నాడా అనేది వారి భయం. కుక్క ఓ ఇంటి దగ్గరకు వెళ్ళాగింది. పోలీసులేమో ఆ ఇల్లు ఎవరిది అని ఆరా తీయగా ఇంతకుముందు మృతుడి వివరాలు చెప్పిన వ్యక్తిదేనని చెప్పారు. ఆటోలో పండ్లు అమ్ముకుంటూ బతుకుతుంటాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే నిందితుడే జనంలో చేరాడు, ఏమీ తెలియనట్టే నటించాడు. పైగా పోలీసులకు మృతుడి వివరాలు చెప్పడంపై వారి అనుమానం మరింత బలపడింది. ఈ బాబావలిపై నిఘా పెట్టి ప్రత్యేక టీములు వెంబడించాయి. కేవలం 6 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు అనంతపురం పోలీసులు. అత్యంత వేగంగా హత్యకు లింక్ అయిన ప్రతి విషయాన్ని పసిగట్టి బాబావలిని పట్టుకున్నారు. పోలీసులు బాబావలిని తమదైన శైలిలో విచారణ చేయడంతో మరో చండాలమైన అక్రమందం తాలూకు హత్య బయటపడింది. సైకోలా మారిన ఓ భార్య రాక్షసత్వం తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. పెళ్ళై పిల్లలున్నా కూడా ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టింది? 20 ఏళ్ల బంధాన్ని 2 నెలల ప్రియుడి కోసం ఎందుకు తెంచుకుంది? కామ పిచ్చి వ్యామోహం ఇంతలా ఉంటుందా? శృంగార పిచ్చా లేక కామంతో కళ్ళు మూసుకుని మదమెక్కి ఎలా హత్య చేయించిందా అనేది తెలియని పరిస్థితి. కంబదూరు మండలం పాళ్ళూరు వెంకటాపల్లికి చెందిన కొమ్మర నరసాపురం సురేష్ బాబు వయసు 43 ఏళ్లు. ఇతనికి అనిత అనే మహిళతో పెళ్ళైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అనంతపురం నగర శివారులోని సదాశివ కాలనీలో ఉంటున్నారు. జీవితంలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది సురేష్ ఆలోచన. తనలా కాకుండా పిల్లలు చదవాలి, ఎందుకంటే పుస్తకాలే గొప్పదారి చూపుతాయని భావించాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. కళ్యాణదుర్గం 1వ రోడ్లోని ఓ హోటల్లో అతని భార్య అనిత దినసరి కూలిగా పనిచేస్తోంది. అయితే ఆమె రోజు ఓ వ్యక్తి దగ్గర పళ్ళు కొనేది. అతనే బాబావళ్ళి. ఇతను ఆత్మకూరు మండలం గొరిదెండ్లకు చెందిన వ్యక్తి. ఆటోలో పండ్లమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అయితే అతనితో పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది. భర్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరకు వెళ్ళగానే ప్రియుడిని పిలిపించుకొని ఎంజాయ్ చేసేది. లేదంటే తానే పనికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడి దగ్గరకు వెళ్ళిపోయేది. ఇలా 2 నెలల నుంచి అక్రమందాన్ని జోరుగా సాగించింది అనిత. అయితే పూర్తిగా ప్రియుడి మైకంలో పడిపోయిన అనిత నిత్యం అతనితో ఫోన్లో మాట్లాడేది. ఇది గమనించిన భర్త సురేష్ బాబు నిఘా పెట్టేశాడు. ఆమె ఫోన్ రహస్యంగా చూశాడు. ఆ నంబర్ను చూసి ఎవరో కనుక్కున్నాడు. అవతల వ్యక్తి మగ వ్యక్తి. పైగా వందల సంఖ్యలో కాల్స్, వాట్సాప్ మెసేజ్లు చూసి భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు పని చేస్తే మానేయాలని చెప్పాడు. పిల్లలు పెద్దవారవుతున్నారు, నీచపు పనులు మానుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయంపై ఇంట్లో గొడవలు పెరిగాయి. అయితే భార్య తప్పుడు పని చేస్తుందన్న ఆలోచనే తట్టుకోలేకపోయాడు సురేష్ బాబు. ఇంటికి మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. నువ్వు పనికెళ్లపైనా పర్వాలేదు, ఇంటి దగ్గరే ఉండు, కానీ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం మానుకోవాలి, నా పరువు తీయద్దని తిట్టేవాడు. భార్య కనిపిస్తే చాలు గొడవకు దిగిపోయేవాడు. అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో భార్య అనిత మాత్రం భర్తను వదిలించుకోవాలనుకుంది. ప్రియుడితోనే జీవితాంతం పంచుకోవాలనుకుంది. అది కూడా కేవలం 2 నెలల పరిచయంతో. ఎలాగైనా సరే నా భర్తను చంపేసేయ్, నేను సమాచారం ఇస్తాను, నువ్వు నా మొగుడిని చంపితే నేను జీవితాంతం నీతోనే ఉంటా, మనం ఇద్దరం కలిసి హాయిగా బ్రతుకుదామని చెప్పింది. ఇందుకు బాబావళ్ళి సరేనన్నాడు. 10 రోజుల పాటు ఎలా చంపాలనే దానిపై ప్లాన్ చేశాడు. అయితే ఎవరో చూడని సమయం చూసి చంపితే నువ్వు పోలీసులకు దొరకవు, నేను కూడా దొరకనని చెప్పింది అనిత. దీంతో అతను సరేనన్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సురేష్ బాబుకు తన భార్య మీద కోపం మాత్రమే ఉంది. అంతేకాని తను చంపేంత ధైర్యం చేస్తుందని ఊహించలేకపోయాడు. పైగా తాను కష్టపడి పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. దీంతో పనికి వెళుతూ ఉండేవాడు. అయితే భర్త రోజు ఏం చేస్తున్నాడో ప్రియుడికి సమాచారం చేరవేస్తూ ఉంది. తన భర్త రోజు మద్యం ఎక్కువ తాగి ఇంటికి వస్తున్నాడు.
వస్తున్నాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసేసి రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి వస్తున్నాడు. అక్కంపల్లి రాచనాపల్లి మధ్య మాటేసే చంపమని చెప్పింది. అందుకు సరేనన్నాడు బాబావలి. అయితే జూన్ 24 రాత్రి ఇంటికి వచ్చేందుకు ఆలస్యం అవుతుందని భార్యకు చెప్పాడు సురేష్ బాబు. పిల్లలతో కూడా మాట్లాడాడు. తాను సరుకులు కూడా తీసుకొస్తానని చెప్పాడు. వెంటనే ఇదే విషయాన్ని ప్రియుడు బాబావలికి చెప్పింది అనిత. తన భర్త ఇవాళ ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు, ఇవాళే చంపేయాలని చెప్పింది. కానీ బాబావళి మాత్రం తాను ఈరోజు వ్యాపారం కోసం మార్తాడుకు వెళ్తున్నానని చెప్పాడు. అయితే ఆ మాటకి వెంటనే ప్రియుడి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అనిత. నువ్వు ఎలాగైనా ఈరోజు నా మొగుడిని చంపాల్సిందే, ఒంటరిగా వస్తున్నాడు, చంపే, లేదంటే నేను ఊరుకోను, ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. దీంతో బాబావళి ప్రియురాలి మాటలకు తట్టుకోలేక సరేనన్నాడు. తన వ్యాపారం వదిలేసి మరీ వచ్చాడు. మరోవైపు సురేష్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉంది అనిత. మధ్యలో పిల్లలతో కూడా కాల్ చేయించి వివరాలు తెలుసుకుంది. అనుమానం రాకుండా కేవలం ప్రియుడి కోసం, తన క్షణికమైన కామవాంఛ కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టింది నేచురాలు. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసేసి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు సురేష్ బాబు. తన బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. ఇదే తనకు చివరి రోజని పాపం సురేష్ బాబుకు తెలియదు. వచ్చేటప్పుడు పిల్లలకు పండ్లు కూడా కొనుక్కొని వస్తున్నాడు. పైగా మద్యం కూడా తాగున్నాడు. కాకపోతే సురేష్ కు ఆ ప్రయాణం కొత్తేం కాదు. కొన్నేళ్లుగా తన బైక్ మీద రోజు వస్తున్నాడు. సరిగ్గా అక్కంపల్లి రోడ్డు మధ్యలోకి రాగానే చీకట్లో మాటేసిన బాబావల్లి బరువైన గాజు సీసాను బలంగా తలబెతకు విసిరాడు. అంతే, అది తగిలి ఒక్కసారిగా బండి మీద నుంచి కింద పడ్డాడు సురేష్ బాబు. ఎవరు కొట్టారని తేరుకుని చూసే లోపే చీకట్లో నుంచి రాక్షసుడిలా సురేష్ మీదకు దూకాడు బాబావలి. తనతో తెచ్చుకున్న పదులైన స్క్రూ డ్రైవర్తో గుండె మీద గట్టిగా పొడిచాడు. ఆ తర్వాత కసితీరా మెడ మీద పదే పదే పొడిచాడు. పక్కటెముకలు, పొట్ట, ఇలా ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో రక్త మడుగులో కొట్టుమిట్టాడిన సురేష్ బాబు తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయాడు. తన ప్రియుడికి తెలివిగా కాల్ చేయకుండా భర్త కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంది అనిత. ఇంటికి వస్తే తన భర్త బతికే ఉన్నట్టు, రాలేదంటే తన ప్రియుడి చేతిలో చనిపోయినట్టని ఉన్మాది లెక్కలేసుకుంది. ఇక భర్త ఇంటికి రాకపోవడంతో హాయిగా నిద్రపోయింది అనిత. మరోవైపు ఉదయం 5 గంటలకే పొలం పనులకు వెళ్తున్న ఓ వ్యక్తి దారిలో బైక్ ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఓ వ్యక్తి పక్కనే చనిపోయి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం అయి ఉండడంతో హత్యనని భయపడి డైల్ 100కు కాల్ చేశాడు. అలా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే హత్య చేసిన బాబావలికి ఉత్సాహం రెండూ ఆగలేదు. పోలీసులు ఏం చేస్తారు, ఎలా చేస్తారనే దాన్ని తెలుసుకోవడానికి ఘటనా స్థలానికి వచ్చాడు. జనం గుమిగూడడంతో వారిలో కలిసిపోయాడు. మృతుడి వివరాలు చెప్పాలని అక్కడి వారిని కోరినా కూడా ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. కానీ తానే పర్ఫార్మెన్స్ ఇద్దామని జోష్తో ముందుకొచ్చి సురేష్ బాబు ఊరు పేరు చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తెలివిగా వెళ్ళిపోయాడు. కానీ పోలీసులకు తన విషయం తెలిసిపోయిందని అనుమానించాడు. ఎందుకంటే అనిత దగ్గరకు స్పెషల్ పోలీస్ టీం వెళ్ళింది. అన్ని వైపుల నుంచి విచారణ మొదలు పెట్టారు. అనిత ఫోన్ను గమనించగా అనుమానించదగ్గ బాబావలికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. మరోవైపు పోలీస్ శాఖలం నిందితుడి ఇంటి వరకు పరిగెత్తాగింది. దీంతో ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించాడు బాబావలి. కానీ వ్యూహాత్మకంగా హంతకుడిని కాపు కాసి బళ్ళారి రోడ్లో పట్టుకున్నారు. బాబావలికి 4 బాహుబలి పోలీసులు సినిమా చూపించారు. ఇంకేముంది, చంపమంది అనిత. ఈ రాత్రికి నా భర్త చావాలి, ఒంటరిగా వస్తున్నాడు, నువ్వే చంపాల్సిందని చెప్పిందని ప్రియురాల మీద చెప్పేశాడు. ఇటు అనితను కూడా విచారణ చేయగా ఈ మొత్తం బయటకు వచ్చింది. ప్రియుడిని కలవడం లేదు, తాగొచ్చి వేధిస్తున్నాడు, అందుకే అడ్డు తొలగించుకోవాలనుకున్నాను, ప్రియుడితో చంపించానని చెప్పింది అనిత. సరే, మరి పిల్లల భవిష్యత్ ఏంటనే ప్రశ్నకు మాత్రం ఆ హంతకురాలి దగ్గర సమాధానమే లేదు. అలా పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి వారి తండ్రిని చంపేసింది. అసలు భర్తలను చంపడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇలా రోజుకో భర్త హత్యలు విని విని ప్రజలే భయపడే పరిస్థితికి వచ్చింది ఎవ్వారం. ఇటు పెళ్లి చేసుకోవాలంటేనే కుర్రాళ్ళు వణికిపోతున్నారు. హనీమూన్ అంటే టెంప్ట్ అవ్వాల్సింది అసలు వీక్ అయిపోతున్నారు. మరి ఇన్ని హత్యలు చేస్తున్నా కూడా పోలీసులు వెంటనే పట్టుకుంటున్నారు. అవి చూసి కూడా ఆగడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదని ఇప్పుడు పోలీసులు అంటున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.